మా అక్క మంచి చీర కొంది. అంతకన్నా కాస్ట్లీ చీర కొని నేను కట్టుకోవాలి. అరే మా చెల్లి డబుల్ డోర్ ఫ్రిడ్జ్ కొంది. ఒక స్టార్ ఎక్కువ ఉన్నా పర్లేదు, 5 స్టార్ రేటింగ్ ఉన్న ఫ్రిడ్జ్ నేను ఖచ్చితంగా ఈఎంఐలో కొనుక్కోవాల్సిందే అని పోటీ పడుతున్న ఇప్పటి కాలంలో ఉన్న బంధాలను చూసి నా చిన్ననాటి ఒక మధుర జ్ఞాపకం గుర్తుకు వచ్చింది. అప్పట్లో మిరపకోతకు పొద్దున్నే వెళ్ళి సాయంత్రం వరకు పనిచేస్తే వచ్చే కూలి అక్షరాల 10 రూపాయలు. చెల్లెలింటికి చుట్టం చూపుగా వచ్చిన మా పెద్దమ్మ మా అమ్మతో కలిసి పొలం పనులకు వెళ్ళి సాయంత్రం ఇంటికి వచ్చాక కలిసిమెలిసి ఇంటి పనంతా చేసుకొని ఉన్న దాంట్లోనే వండుకొని కుటుంబం అంతా కలిసిమెలిసి భోంచేసేవాళ్ళం. పెద్దమ్మ ఉన్నన్ని రోజులు అమ్మతో పనికి వెళ్ళి వచ్చేది. తాను ఊరు వెళ్ళేటప్పుడు తాను చేసిన కూలి డబ్బులు తిరిగి మా అమ్మ చేతిలోనే పెట్టి, ఈ డబ్బులు నీకు సాయంగా ఉంటాయి, నీ దగ్గరే ఉంచుకోమని చెప్పి వెళ్ళిపోయేది. ఆ సంఘటన నాకు జ్ఞాపకం వస్తే ఇప్పటికీ నా కళ్ళు చెమ్మగిల్లుతాయి. అప్పటి ఆప్యాయత అనురాగాలు ఈ కాలంలో కూడా ఉన్నాయా, లేక మనిషి సృష్టించిన కరెన్సీ నోట్ల కట్టల కింద పడి నలిగిపోతున్నాయా? ఆలోచించండి. డబ్బు ముఖ్యమే కాదనను. మనిషి ఇంకో మనిషికి నేనున్నాను అనే భరోసా ముందు డబ్బు ఇచ్చే ధైర్యం చాలా చిన్నది. డబ్బుకి మనం యజమానిలా ఉండాలి కానీ బానిసలా కాదు.